సో మనం వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ లో క్యాష్ మేనేజ్మెంట్ అనే టాపిక్ చూస్తున్నామమ్మా. క్యాష్ మేనేజ్మెంట్ అనే టాపిక్ లో ఫస్ట్ ప్రాబ్లం మనం చేసాము. సో క్యాష్ బడ్జెట్ అనేది ప్రిపేర్ చేసాము. తర్వాత ప్రాబ్లం నెంబర్ 2 చేద్దాం. మా ఆశిత చెప్పేది వినిపిస్తుందమ్మా? ప్రాబ్లం నెంబర్ 2 చదువమ్మా. Yes, sir. You are given below the profit and loss account for 2 years of for a company. Profit and loss account. Particulars to opening stock. Year 1, 80 lakhs. Year 2, 100 lakhs. Raw material, 300 lakhs. Year 2, 400 lakhs. 2 stores, 100 lakhs, 120 lakhs. Manufacturing expenses, 100 lakhs, 160 lakhs. 2 other expenses, 100 lakhs, 100 lakhs. To depreciation, 100 lakhs, 100 lakhs. To net profit, 130 lakhs, 180 lakhs. Sales, 800 lakhs, 1000 lakhs. By closing stock, 100 lakhs, 150 lakhs. By miscellaneous income, 10 lakhs, 10 lakhs. Sales are expected to be 120 lakhs in 1,200 lakhs in year 3. As a result, other expenses will increases by 50 lakhs beside other charges. Only raw material are in stock. Assume sales and purchases are in cash terms and the closing stock is expected to go by the same amount as between year 1 and year 2. Manufacturing and stores expenses in year 3 will be at the same proportion of sales as in year 2. You may assume that no dividend is being paid. The company can use 75% of cash generated to service a loan. How much cash from operations will be available in year 3 for the purposes? Ignore income tax. Yes, sir. హౌ మచ్ క్యాష్ ఫ్రమ్ ది ఆపరేషన్స్ విల్ బి అవైలబుల్ ఇన్ ఇయర్ 3 అని చెప్పేసి అంటున్నాడమ్మా. అంటే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ కావాలి. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో అంటే ఆపరేషన్స్ వల్ల వచ్చిన క్యాష్ అంటున్నాడమ్మా. నథింగ్ బట్ మిమ్మల్ని ఏం కనుక్కోమంటున్నట్టంటే క్యాష్ అవైలబుల్ ఫ్రమ్ ది ఆపరేషన్స్. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే మనం ఏం చేయగలమమ్మా? ఈ క్యాష్ ఎంత జనరేట్ చేయగలము ఇయర్ 3 లోని, ఇయర్ 2 లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఇయర్ 1 లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని ఇయర్ 3 లో మనం ఎంత క్యాష్ జనరేట్ చేస్తాం ఈ ఆపరేషన్స్ నుంచి అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, నథింగ్ బట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం ఫర్ ద ఇయర్ 3. ఇయర్ 3 కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం. అదే కదా మా ఆపరేషన్స్ నుంచి జనరేట్ చేసే ప్రాఫిట్. సో ఆ ప్రాఫిట్ కి నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉంటే కనుక యాడ్ చేస్తే మనకి క్యాష్ ప్రాఫిట్ వస్తుంది. ఇంకేదైనా అడ్జస్ట్మెంట్స్ అవసరమైతే చేసి ఈ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎంత జనరేట్ అవుతుంది అనేది మనం ఒకసారి చెప్దాం. ఓకే, రైట్. సో ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం క్వశ్చన్ చదివినప్పుడు యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అదర్ ఎక్స్పెన్సెస్ will increase by 50 lakhs besides other charges అన్నాడు. ఓన్లీ ద రా మెటీరియల్స్ ఆర్ ఇన్ స్టాక్. స్టాక్ లో ఏమున్నాయమ్మా? రా మెటీరియల్స్ మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు. assume sales and purchases are in the same cash terms and closing stock is expected to go up by same amount as between year 1 and year 2 అన్నాడు. అమ్మా ఇయర్ 1 కి ఇయర్ 2 కి ఎంత ఇక్కడ స్టాక్ పెరిగిందమ్మా? 1 crore 50 lakhs. అంటే ఎంత ఎక్సెస్ అయినట్టు? 50 lakhs ఇంక్రీజ్ అయినట్టు. ఇప్పుడు ఇక్కడ ఎంత పెరుగుతుంది అంటున్నాడు. ఇక్కడికి ఎంతైతే పెరిగిందో ఇయర్ 2 కి ఇయర్ 3 కూడా అంతే పెరుగుతుందని చెప్పేసి చెప్పాడు. అంటే ఇక్కడ 1.5 crore ఉంది. అప్పుడు ఇక్కడ ఇయర్ 3 లో ఎంత అవుతుందమ్మా? 2 crores అవుతుందమ్మా. ఓకే, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ స్టోర్స్ ఎక్స్పెన్సెస్ ఇన్ ఇయర్ 3 విల్ బి అట్ సేమ్ ప్రపోర్షన్ ఆఫ్ సేల్స్ యాజ్ ఇయర్ 2 అని చెప్పేసి అంటున్నాడు. ఇయర్ 2 లో ఏదైతే ప్రపోర్షన్ అని చెప్తున్నాడు అదే అమౌంట్ చెప్పట్లా, ప్రపోర్షన్ ఉంది. అదే ప్రపోర్షన్ ఇప్పుడు ఇయర్ 3 లో కూడా మెయింటైన్ అవుతుంది అని చెప్పేసి మనకి చెప్తున్నాడమ్మా. ఓకే, రైట్.
Next, you may assume that no dividend is being paid. Company can use 75% of the cash generated to serve a loan. సో లోన్ పే చేయడానికి మనకి 75% మనం ఏమంటారు 75% మనం జనరేట్ చేసిన క్యాష్ లో 75% అయితే లోన్ పే చేయడానికి ఉపయోగిస్తామంట. అలా లోన్ పే చేయడానికి ఎంత అమౌంట్ మిగులుతుంది అని చెప్పేసి క్వశ్చన్ లో అడిగాడమ్మా. ఇగ్నోర్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, సో ఫస్ట్ ఎక్కడితో స్టార్ట్ చేద్దామమ్మా? మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ స్టోర్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్ సేమ్ ప్రపోర్షన్ అని చెప్పేసి అన్నాడు కదమ్మా. ఆ సేమ్ ప్రపోర్షన్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సేల్స్ ఫస్ట్ ఇయర్ 800 lakhs ఉన్నాయి సార్. ఇన్ ద సేమ్ ప్రపోర్షన్ ఇన్ ఇయర్ 2 అని చెప్పాడమ్మా. ఇయర్ 2 లో ఏదైతే ప్రపోర్షన్ ఉందో అదే ప్రపోర్షన్ మనకి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి చెప్పాడు, అంతే కదా? ప్రపోర్షన్ అంటే 100 lakhs. Manufacturing and store expenses will be same proportion of sales as a year 2 అని చెప్పాడు. సో ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 2, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్. నార్మల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నదమ్మా ఇయర్ 2 లో? 160 lakhs. 1.6 crores కదమ్మా. సో 1.6 crores. ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ప్రపోర్షన్ చేసేద్దాం డైరెక్ట్ గా. ప్రపోర్షన్ ఎంత అని చెప్పేసి అంటే డివైడెడ్ బై సేల్స్. సేల్స్ ఎంత అన్నా? ప్రపోర్షన్ ఆఫ్ సేల్స్ అన్నాడు కదా. సో ప్రపోర్షన్ ఆఫ్ సేల్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ప్రపోర్షన్ ఆఫ్ సేల్స్ అంటే 1.6 crores డివైడెడ్ బై 10 crores. 10 crores. సో అంటే ఎంత అవుతుందమ్మా? ఎంత పర్సెంటేజ్? 16 సార్. ఎంతమ్మా? 16 సార్. 16%. ఓకే, 1.6 crore డివైడెడ్ బై 10 crores అంటే 16% మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్. స్టోర్స్ ఎక్స్పెన్సెస్ ఎంత పర్సెంటేజ్ అమ్మా ఇన్ ప్రపోర్షన్ ఆఫ్ సేల్స్? 10% సార్. సో 1.2 crores డివైడెడ్ బై 10 crores అంటే ఎంత? 1.2 crores కదమ్మా స్టోర్స్ ఎక్స్పెన్సెస్. Yes sir. సో 1.2 crores డివైడెడ్ బై 10 crores అంటే ఎంత పర్సెంటేజ్ అమ్మా? 12% అమ్మా ఇక్కడ, అంతే కదా? Yes sir, 12%. రైట్. సో ఇయర్ 3 కి సేల్స్ ఎంత చెప్పాడమ్మా? సేల్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి 12 crores ఇన్ ఇయర్ 3 అని చెప్పేసి అన్నాడు. సేల్స్ ఇన్ ఇయర్ 3 ఈక్వల్స్ టు 12 crores చెప్పాడు. సో కాబట్టి ఇప్పుడు ఇయర్ 3 మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ స్టోర్స్ ఎక్స్పెన్సెస్ ఈక్వల్స్ టు ఎంత? 12 crores ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో 16%, స్టోర్స్ ఎక్స్పెన్సెస్ ఏమో 12%. అంటే ఎంత అవుతుందమ్మా? ట్వెల్వ్ ఇంటూ 16%, 1.92 crores. ఓకే, 12 ఇంటూ 12%, 1,44,44. 1.44 crores. అన్ని ఒకే టర్మ్స్ లో వేస్తున్నానమ్మా, అన్ని క్రోర్స్ టర్మ్స్ లో రూపీస్ ఇన్ క్రోర్స్ వేసేస్తున్నాను. ఓకే రైట్. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడమ్మా. Assume sales and purchases are in cash terms and the closing stock is expected to go up by same amount as year 1 and year 2 అని చెప్పేసి అన్నాడు. సో కాబట్టి క్లోజింగ్ స్టాక్ ఎంతో కనుక్కుందాం. సో క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంటుందమ్మా? సో గ్యాప్ బిట్వీన్ ఇయర్ 1 అండ్ ఇయర్ 2, ఇయర్ 1 అండ్ ఇయర్ 2 క్లోజింగ్ స్టాక్ ఎంత? 1.5 crore మైనస్ 1 crore అంటే 0.5 crore. సో ఇయర్ 3 స్టాక్ ఈక్వల్స్ టు 1.5 crore ప్లస్ 0.5 crore అంటే ఎంత? 2 crores. అంతే కదమ్మా? Yes sir. రైట్. సో ఇక్కడ మనకి ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడమ్మా?
నో డివిడెంట్ అన్నాడు సార్. డివిడెండ్ ఏం లేదు. ఓకే, ఇంకేమన్నాడమ్మా? అంతే సార్. అదర్ ఎక్స్పెన్సెస్ 50 విల్ lakhs ఇంక్రీజ్ అయ్యాయని చెప్పారు. ఇంక్రీజ్ బై 50 lakhs బిసైడ్స్ అదర్ చార్జెస్ అని చెప్పేసి అని చెప్పాడు. ఓకే, సో ఒకసారి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేద్దాం. అందులో ఇంకా కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే కనుక వాటిని చూసుకుందాం. ఓకే, సో P&L అకౌంట్ ఫర్ ది ఇయర్ 3. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి సేల్స్ ఎంత? 12 12 crores. crores సార్. క్లోజింగ్ స్టాక్ ఎంత? క్లోజింగ్ స్టాక్ 20 crores. 2 crores. 2 crores. ఓకే, రైట్. Yes, sir. మిస్లీనియస్ ఎక్స్పెన్స్, మిస్లీనియస్ ఇన్కమ్ గురించి అయినా చెప్పాడమ్మా? చెప్పలేదు సార్, సేమ్ ఉంటుంది సార్. సో చెప్పలేదు, కానీ మనకు ఒక హింట్ ఇచ్చాడమ్మా. ఇయర్ 1 లోనే 10 lakhs వచ్చింది, ఇయర్ 2 లోనే 10 lakhs వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? దట్ విల్ బి క్యారీడ్ ఫార్వర్డ్ ఫర్ ది ఇయర్ 3 ఆల్సో. ఓకే, మిస్లీనియస్ ఇన్కమ్ 0.1 crore. నెక్స్ట్ ఓపెనింగ్ స్టాక్ ఎంత? ఓపెనింగ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? లేదు సార్, లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ ఇప్పుడు ఓపెనింగ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్ అవుతుంది కాబట్టి ఇక్కడ 1.5 crore ఉన్నది. ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ ఎంత? 1.5 crore అవుతుంది. ఓకే, నెక్స్ట్ పర్చేజెస్ గురించి. నెక్స్ట్ రా మెటీరియల్స్ కదా. రా మెటీరియల్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియదు మనకి. స్టోర్స్ ఎక్స్పెన్సెస్ కనుక్కున్నాం. స్టోర్స్ ఎక్స్పెన్స్ ఎంత వచ్చింది? 1.44 crores. ఓకే, రైట్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కనుక్కున్నాం, 1.92 crore. ఓకే, నెక్స్ట్ అదర్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉందమ్మా? 1 crore ఉంది. కానీ ఇక్కడ ఏమన్నాడు? అదర్ ఎక్స్పెన్సెస్ విల్ ఇంక్రీజ్ బై 50 lakhs అని చెప్పేసి చెప్పాడు. కాబట్టి ఎంత? 1.5 crore. 1 crore ప్లస్ 0.5 crore కొత్తగా ఇంక్రీజ్ అయిందని చెప్పేసి చెప్పాడు. కాబట్టి 1.5 crore అవుతుందమ్మా. ఓకే, రైట్. ఇంకేమన్నాడు? డిప్రిసియేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చాడమ్మా? ఇవ్వలేదు సార్. సో డిప్రిసియేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ లాస్ట్ హింట్ మాత్రం ఇచ్చాడు. లాస్ట్ 2 years ఎంత ఉంది? 1 crore ఉంది. అంటే ఇక్కడ కూడా ఎంత ఉంటది? 1 crore. 1 crore. సో ఇంకా మిగిలిందేంటి? నెట్ ప్రాఫిట్. సో నెట్ ప్రాఫిట్ రావాలి అంటే కనుక మనకి ఇన్ఫర్మేషన్ ఏం తెలియాలమ్మా? రా మెటీరియల్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలి, అంతేనా? ఎస్ సార్. సో రా మెటీరియల్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి రా మెటీరియల్స్ గురించి ఇన్ఫర్మేషన్ మనకి తెలియాలి. రా మెటీరియల్స్ అంటే ఏంటి? ఇక్కడ ఏముంటది? పర్చేజెస్ కదమ్మా. రా మెటీరియల్ పర్చేజెస్, అంతేనా? ఎస్ సార్. సో పర్చేజెస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం? పర్చేజెస్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా? సేల్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ మైనస్ ఓపెనింగ్ స్టాక్ సార్. ఏదమ్మా? సేల్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ మైనస్ ఓపెనింగ్ స్టాక్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇక్కడ ఏమన్నాడంటే assume sales and purchases are in cash terms and closing stock is expected to be go up by same amount as between year 1 and year 2 అని చెప్పేసి చెప్పాడు. ఇక్కడ సేల్స్ పర్చేజెస్ ప్రపోర్షన్స్ ఎలావైతే ఉన్నాయో ఇక్కడ ఎక్స్పెన్సెస్ ప్రపోర్షన్స్ కూడా అలాగే ఉన్నాయన్నాడు. కాబట్టి మనం ఇక్కడ పర్చేజెస్ కనుక్కోవాలంటే కనుక మనం ఏం చేయొచ్చమ్మా అంటే లాస్ట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కనుక్కున్నాం అనుకోమ్మా. మనకు ఓపెనింగ్ స్టాక్ క్లోజింగ్ స్టాక్ తెలుసు కాబట్టి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ పర్సంటేజ్ కనుక్కుంటే కనుక ఆ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ పర్సంటేజ్ దగ్గర నుంచి మనం ఏం కనుక్కోవచ్చమ్మా? పర్చేజెస్ కనుక్కోవచ్చు, అంతే కదా? ఓపెనింగ్ స్టాక్ క్లోజింగ్ స్టాక్ తెలుసు కాబట్టి మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ పర్సంటేజ్ కనుక్కుంటే అదే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ పర్సంటేజ్ ఇయర్ 3 మీద అప్లై చేసి ఆ ఇయర్ 3 కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఏదైతే ఉందో దానికి ఓపెనింగ్ స్టాక్ క్లోజింగ్ స్టాక్ అడ్జస్ట్ చేస్తే ఏమొస్తుంది? పర్చేజెస్ వస్తుందమ్మా, అంతేనా? సో అలాగా కనుక్కోవాలంటే కనుక ఫస్ట్ మనం
percentage of cost of goods sold on sales in year 2. General గా assume చేసుకుందాం. Assumed that percentage of cost of goods sold in year 2 equals to percentage of cost of goods sold in year 3. ఓకే, ఇయర్ 2 లో ఎంతైతే కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఉందో అదే ఇయర్ 3 లో కూడా కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ పర్సంటేజ్ ఉంది అని చెప్పేసి మనం ఎస్యూమ్ చేసుకుంటున్నాం అంట. అలా ఎస్యూమ్ చేసుకున్నామమ్మా. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఎంత ఇయర్ 2 లో? కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అంటే ఎలా వస్తుంది? పర్చేజెస్ ప్లస్ ఓపెనింగ్ స్టాక్ మైనస్ క్లోజింగ్ స్టాక్, అంతే కదమ్మా. సో పర్చేజెస్ ఎంతమ్మా ఇయర్ 2 లో? ఇదంతా ఏంటి ఇయర్ 2 లో? పర్చేజెస్ ఎంత ఇయర్ 2 లో? 4 crores. ఓపెనింగ్ స్టాక్ ఎంత? 1 crore. మైనస్ క్లోజింగ్ స్టాక్ ఎంత? 1.5 crore. ఎంత అవుతుందమ్మా? 4 plus 1 5, 5 minus 1.5, 3.5 crores. సో పర్సంటేజ్ టర్మ్స్ లో చెప్పాలంటే పర్సంటేజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఆన్ సేల్స్ 35%. 3.5 crore divided by 10 crores అంటే ఎంత? 35%. సో ఇక్కడ మనం అజంప్షన్ ఏం తీసుకున్నామంటే కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఇన్ ఇయర్ 2 ఈజ్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఇన్ ఇయర్ 3. ఓకే, రైట్. సో కాబట్టి ఇక్కడ 35% ఇయర్ 3 మీద కూడా అప్లై చేద్దామమ్మా. ఓకే, సో కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఇన్ ఇయర్ 3 ఈక్వల్స్ టు 35% ఆఫ్ సేల్స్. 35% ఆఫ్ 12 crores అంటే ఎంతమ్మా? 420 lakhs, sir. 4 crores 20,000. 20 lakhs. 4.2 crores అంతేనా? సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇన్ ఇయర్ 3 ఈక్వల్స్ టు 4.2 crores. మరి పర్చేజెస్ అంటే ఎలా వస్తుందమ్మా? పర్చేజెస్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మైనస్ ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ అంటే 4.2 crore మైనస్ ఓపెనింగ్ స్టాక్ ఎంత? 1.5 ప్లస్ క్లోజింగ్ స్టాక్ ఎంత? 2 అంటే ఎంత? 6.2 మైనస్ 1.5 ఎంతమ్మా? 4.7 crores. సో కాబట్టి పర్చేజెస్ తెలిసింది. పర్చేజెస్ ఇయర్ 3 పర్చేజెస్. సో పర్చేజెస్ ఇన్ ఇయర్ 3 4.7 crores. సో 4.7 crores కూడా వచ్చేసింది కాబట్టి నెట్ ప్రాఫిట్ ఎంతమ్మా? బ్యాలెన్స్ షీట్ టోటల్ ఎంత? 14.1 crore. ప్రాఫిట్ ఎంత అవుతుందమ్మా? నెట్ ప్రాఫిట్ $2.04 crores, sir. ఎంతమ్మా? 2.04 crores. 2.04 crores. ఇది నెట్ ప్రాఫిట్. మనకి క్యాష్ ఫ్లో కావాలి. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ ఎంత? క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే ఆపరేషన్స్ కి సంబంధించిన క్యాష్ ఫ్లో అంటే నెట్ ప్రాఫిట్ 2.04 crores. ఇక్కడ పర్చేజెస్ సేల్స్ అన్ని క్యాష్ టర్మ్స్ లోనే ఉన్నాయని చెప్పేసి చెప్పాడమ్మా. సో ఎక్స్పెన్సెస్ కూడా క్యాష్ టర్మ్ లోనే ఉన్నాయి అన్ని మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. సో దట్ ఇక్కడ ఏమనుకోవచ్చు అంటే నెట్ ప్రాఫిట్ 2.04 crores. ఇంకా నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి? డిప్రిసియేషన్ ప్లస్ డిప్రిసియేషన్ ఎంత? 1 crore. సో ఇంకా ఏమైంది సార్ అని చెప్పేసానంటే ఓపెనింగ్ స్టాక్ కి క్లోజింగ్ స్టాక్ కి చూసుకుంటే కనుక క్లోజింగ్ స్టాక్ ఇంక్రీజ్ అయిందమ్మా. క్లోజింగ్ స్టాక్ ఇంక్రీజ్ అయిందంటే కనుక ఇన్వెస్ట్మెంట్ క్లోజింగ్ స్టాక్ ఏమైంది? పెరిగింది. అంటే మనం ఏం చేసాం? ఎడిషనల్ గా ఖర్చు పెట్టి స్టాక్ అనేది కొన్నాము.
ఓకే, సో పర్చేజెస్ అంతా కూడా క్యాష్ లోనే కాబట్టి మనం ఏంటి ఇంకొక 50 lakhs అడిషనల్ గా మనం పెట్టి మనం ఇన్వెస్ట్ చేసి కొన్నాము. ఓకే, కాబట్టి ఆ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనకి ఏమవుతుందమ్మా, క్యాష్ అవుట్ ఫ్లో మైనస్ ఇంక్రీజ్ ఇన్ స్టాక్. సో 2 minus 1.5 crores, 2 crore minus 1.5 crores అంటే 0.5 crores. ఇదంతా ఇది మైనస్ అమ్మ. సో ఇదంతా కూడా మనకి 3.04 మైనస్ 0.5, 3.04 మైనస్ 0.5, 2.54, 2.54 crores. మా అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. సో 2.54 crores ఏంటి క్యాష్ ఫ్లో. ఓకే, ఈ ఇంక్రీజ్ ఇన్ ఈ స్టాక్ అనేది మనం మర్చిపోకూడదు. ఇంక్రీజ్ ఇన్ స్టాక్ మన క్యాష్ ఫ్లో లో మనం తీసుకోవాలి. సో కాబట్టి క్యాష్ ఫ్లో ఎంత 2.5 crore. మరి ఈడేమంటున్నాడంటే మనకి మిగిలిన క్యాష్ అంతట్లో 70% మనం దేనికి పే చేస్తా ఉన్నాడు, లోన్ కి పే చేస్తా ఉన్నాడు. ఆ లోన్ కి అవైలబుల్ అమౌంట్ ఎంత ఆ పర్పస్ కోసం, క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ available for serving of loan equals to 2.54 crores into 75%. అంటే ఎంతమ్మా? 1.905 crores sir. 1.905 crores. Yes sir. Okay, so this is the answer. ఇది మన ఆన్సర్ అమ్మా, ఫైనల్ ఆన్సర్. నా అర్థమైందమ్మా? Yes sir. రైట్. నెక్స్ట్ గంగాధర్. ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. సో అర్థమైతే కనుక ప్రాబ్లం నెంబర్ 3 చదవమ్మా. X Limited has an annual sale of 175 lakhs over a year of 50 weeks. All payments are by check and clearance takes 3 working days. Receipts are equally divided over a 5 days working week. With the annual interest saving through banking daily rather than twice a week on Wednesdays and Fridays. The annual interest rate is 14%. ఓకే, సో ఇక్కడ ఈ ప్రాబ్లంకి వెళ్ళే ముందు మనం ఒక చిన్న టాపిక్ మాట్లాడుకున్న తర్వాత వెళ్దామమ్మా ఈ టాపిక్ కి, ఈ ప్రాబ్లం కి. సో ఒకసారి మీ మెటీరియల్లో 10.48 మీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో 10.48 అనే పేజ్ నెంబర్ తీస్తే కనుక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లోట్ విత్ రెఫరెన్స్ టు మేనేజ్మెంట్ ఆఫ్ క్యాష్ అని చెప్పేసి ఉంటుందమ్మా. దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఒకసారి చదువుదాం, చూడండి. ది టర్మ్ ఫ్లోట్ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ టు ద పీరియడ్స్ దట్ ఎఫెక్ట్ క్యాష్ యాజ్ ఇట్ మూవ్స్ త్రూ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ది కలెక్షన్ ప్రాసెస్. 4 kinds of float with reference to management of cash. ఎన్ని రకాల ఫ్లోట్స్ ఉన్నాయంట? 4 kinds of floats ఉన్నాయంట. సో ఏంటి అంటే కనుక ఒకటి బిల్లింగ్ ఫ్లోట్, మెయిల్ ఫ్లోట్, చెక్ ప్రాసెసింగ్ ఫ్లోట్, బ్యాంక్ ప్రాసెసింగ్ ఫ్లోట్ అని చెప్పేసి అంటున్నాడమ్మా. అమ్మ ఈ ఫ్లోట్ అంటే ఇస్ నథింగ్ బట్ మనకి ఏంటంటే అక్కడ గ్యాప్ అమ్మ. ఓకే, ఎన్నాళ్ళు టైం పడుతుంది అని చెప్పేసి అని. ఓకే, ఫస్ట్ బిల్లింగ్ ఫ్లోట్. An invoice is formal document that the seller prepares and sends the purchaser as a payment request for the goods sold or services provided. The time between the sale and the mailing the invoice is called billing float. మనం బిల్ రేస్ చేయకుండా అవతల వాడు మనకి ఏం చేయడు, డబ్బులు పే చేయడు. సో ఇన్వాయిస్ రేస్ చేయాలి, వాటిని మనకి డబ్బులు పే చేయాలంటేనే. సో మనం సేల్ చేసినప్పుడు టైం నుంచి మనం బిల్లు రేస్ చేయడానికి, ఇన్వాయిస్ మెయిల్ చేయడానికి అంటే రేస్ చేసి మెయిల్ చేయడానికి
అండ్ ఇన్వాయిస్ రేస్ చేయడం అమ్మా. ఇక్కడ మెయిలింగ్ ఆఫ్ ది ఇన్వాయిస్ అంటే ఇన్వాయిస్ రేస్ చేసే వాడికి ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో ఎంత గ్యాప్ టైం పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్ ఏమంటారంట బిల్లింగ్ ఫ్లోట్ అని చెప్పేసి అని అంటారంట. అంటే అన్నాళ్ళు మన సేల్ జరిగిపోయినా సరే క్యాష్ అన్నాళ్ళు మన చేతికి రాదు కదమ్మా. అందువల్ల ఇప్పుడు ఇన్వాయిస్ రేస్ చేయకుండా వాడు డబ్బులు ఇవ్వడు. సో డబ్బులు ఇవ్వకపోతే కనుక నేను ఈ రోజున సేల్ చేస్తే కనుక నేను 2 days తర్వాత ఇన్వాయిస్ రేస్ చేస్తాను, ఇది నా జనరల్ ప్రొసీజర్ అని చెప్పేసి అనుకుంటే కనుక సో ఆ 2 days ఏం చేస్తున్నారంట బిల్లింగ్ ఫ్లోట్ అని చెప్పేసి అని అంటారమ్మా. అది ఆ గ్యాప్ బిట్వీన్ ద క్యాష్ అంటే మనకు క్యాష్ రిసీవ్ చేసుకోవడానికి మధ్యలో ఉండే గ్యాప్ ఏదైతే ఉంటుందో అది. ఓకే, నెక్స్ట్ మెయిల్ ఫ్లోట్. This is the time when the check is being processed by the post office messenger service or other means of delivery అని చెప్పేసి అని అంటున్నాడు. మెయిల్ ఫ్లోట్ అంటే వాడు మనకి చెక్ ఇచ్చిన తర్వాత లేకపోతే ఆ చెక్ వాడు పంపిన తర్వాత అది మనకి రీచ్ అవ్వడానికి ఎంతైతే టైం పడుతుందో ఆ టైం ని మనం ఏమంటామమ్మా ఇక్కడ మెయిల్ ఫ్లోట్ అంటున్నాడమ్మా. నెక్స్ట్ చెక్ ప్రాసెసింగ్ ఫ్లోట్. This is the time required for the seller to sort and record and deposit the check after it has been received by the company. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్వాయిస్ రేస్ చేయడం, సేల్ జరిగింది ఇవాళ 2 days తర్వాత వాడికి ఇన్వాయిస్ రేస్ చేసాం అంటే 2 days మనకి టైం గ్యాప్ పడుతుంది. ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది ఆ ఇన్వాయిస్ రేస్ చేసిన తర్వాత వాడు ఏం చేస్తాడు చెక్ పంపిస్తాడు. ఆ చెక్ మనకి రీచ్ అవ్వడాన్ని రీచ్ అయ్యే గ్యాప్ ని మెయిల్ ఫ్లోట్ అంటారు. తర్వాత ఆ చెక్ ని మనం ప్రాసెస్ చేసుకుని మన బుక్స్ లో రికార్డ్ చేసుకుని మనం ఏం చేస్తాం బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం. ఆ డిపాజిట్ కి జరిగే గ్యాప్ ఏమంటాడు చెక్ ప్రాసెసింగ్ ఫ్లోట్ అని చెప్పేసి అని అంటాడు. సార్ ప్రాసెసింగ్ అయిన తర్వాత చెక్ ప్రాసెసింగ్ అయింది అంటే మన దగ్గర నుంచి బ్యాంక్ దగ్గరికి వెళ్ళింది. సో నెక్స్ట్ బ్యాంక్ ప్రాసెసింగ్ ఫ్లోట్. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ది డిపాజిట్ ఆఫ్ ది చెక్ టు ద క్రెడిట్ ఆఫ్ ది ఫండ్స్ ఇన్ ద సెల్లర్స్ అకౌంట్. అంటే మన అకౌంట్ లోకి డబ్బులు వచ్చేంత వరకు ఉండే గ్యాప్ ని అంటే బ్యాంక్ లో చెక్ వేసిన తర్వాత చెక్ వాడు ఏం చేస్తాడు ఒక 2 days అవుట్ ఆఫ్ స్టేషన్ చెక్ అయితే 3 days లేకపోతే లోకల్ చెక్ అయితే 1 day అలా క్లియరింగ్ కి తీసుకుంటాడమ్మా, ఆ ప్రాసెసింగ్ కి తీసుకుంటాడు. సో ఆ పీరియడ్ మనం ఏమంటామంట బ్యాంక్ ప్రాసెసింగ్ ఫ్లోట్ అని చెప్పేసి అని చెప్తామమ్మా. అంటే ఇక్కడ మనం సేల్ చేసిన తర్వాత మన చేతికి క్యాష్ రావడానికి మధ్యలో ఎంతైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఆ పీరియడ్ ని మనం ఏమంటామమ్మా ఇక్కడ ఫ్లోట్ అని చెప్పేసి అని అంటున్నాం. అలాంటి ఫ్లోట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి 4 రకాలు ఉన్నాయి. అంటే మనం సేల్ చేసిన తర్వాత మనకి రిసీవ్ అవ్వడానికి క్యాష్ మన అకౌంట్ లో పడడానికి మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడడానికి మధ్య ఉండే గ్యాప్ ని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తున్నాడు 4 types లో డివైడ్ చేస్తున్నాడు. ఎలాగా అవి ఒకటి మనం సేల్ చేసినప్పటి నుంచి మన ఇన్వాయిస్ రేస్ చేసినప్పటి వరకు ఫస్ట్ ఫ్లోట్ దాన్ని ఏమంటారు బిల్లింగ్ ఫ్లోట్. ఆ తర్వాత ఆడు చెక్ అనేది మనకి పంపించడం అనేది సెకండ్ ఫ్లోట్ మెయిలింగ్ ఫ్లోట్. తర్వాత మనం ప్రాసెస్ చేసుకుని మన బుక్స్ లో రికార్డ్ చేసుకుని బ్యాంక్ కి తీసుకెళ్లి మనం డిపాజిట్ చేసే గ్యాప్ ని చెక్ ప్రాసెసింగ్ ఫ్లోట్ అంటాం. అది 3. సో 4 ఏంటంటే కనుక సో మన చెక్ డిపాజిట్ చేసిన తర్వాత అది బ్యాంక్ లోకి క్రియేట్ అవ్వడానికి అమౌంట్ క్రియేట్ అవ్వడానికి పట్టే ఫ్లోట్ ని బ్యాంక్ ప్రాసెసింగ్ ఫ్లోట్ అని చెప్పేసి చెప్తారమ్మా. అంటే మనం సేల్ జరిగిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడడానికి మధ్యలో ఉండే గ్యాప్ ని ఫ్లోట్ అంటాం. ఆ ఫ్లోట్ ఎన్ని రకాలు 4 types. ఓకే, ఆ ఫ్లోట్ అనేది 4 types కింద మనం డివైడ్ చేస్తున్నారు. ఓకే రైట్. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ మనం ఏం చేద్దాం అంటే ఎప్పుడు ప్రాబ్లం నెంబర్ 3 అర్థం చేసుకుందాం అమ్మా. ఓకే రైట్. X Limited has an annual sales of 175 lakhs over the year of 50 weeks. అమ్మ ఇయర్ అంటే ఇక్కడ ఎన్ని వీక్స్ తీసుకుంటున్నాడమ్మా 50 weeks తీసుకుంటున్నాడు. ఆల్ ది పేమెంట్స్ ఆర్ బై చెక్. మొత్తం అన్ని కూడా చెక్ ద్వారానే వస్తాయంట, మనకి సేల్ జరిగితే చెక్ ద్వారానే వస్తాయంట. అండ్ క్లియరెన్స్ టేక్స్ ద 3 working days. మనకి క్లియరింగ్ అనేది ఎన్నాళ్ళు పడుతుందంట 3 working days పడుతుందంట. రిసిప్ట్స్ ఆర్ ఈక్వల్లీ డివైడెడ్ ఓవర్ ఏ 5-day working week. సో మనకి ఒక వీక్ ఎంతైతే వస్తాయో ఏవైతే రిసిప్ట్స్ వస్తాయో అవి ఎన్ని డేస్ లో స్ప్లిట్ అవుతాయంటమ్మా టోటల్ గా వర్కింగ్ డేస్ 5 వీక్ కి 5 working days లోనే స్ప్లిట్ అవుతాయి. ఓకే ఈవెన్ గానే చెప్పేసి అని అన్నాడు. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్. ఫైండ్ ద యాన్యువల్ ఇంట్రెస్ట్ సేవింగ్ త్రూ బ్యాంకింగ్ డైలీ రాదర్ దాన్ ట్వైస్ ఏ వీక్ ఆన్ వెడ్నెస్డేస్ అండ్ ఫ్రైడేస్. ది యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ ఈస్ 14% అని చెప్పేసి అని చెప్పాడమ్మా. ఓకే యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ అంతా 14%. వీక్ కి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం 2 days మనం ఏం చేస్తున్నామమ్మా ఇక్కడ బ్యాంకింగ్ చేస్తున్నాం అంటే ఎప్పుడెప్పుడు వెడ్నెస్డేస్ ఫ్రైడేస్ మనం ఇక్కడ ఇచ్చేస్తున్నాం అంటే బ్యాంకింగ్ చేస్తున్నాం.
ఇలా చేయడం బ్యాంకింగ్ చేయడం బెటరా, డైలీ బ్యాంకింగ్ చేయడం బెటరా అని చెప్పేసి అని అడుగుతున్నాడమ్మా. క్వశ్చన్ అది. ఓకే రైట్. అమ్మా గంగాధర్, ఎస్ సార్. క్వశ్చన్ అర్థమైందమ్మా? అర్థమైంది సార్. సో క్వశ్చన్ అర్థమైతే కనుక ఇప్పుడు మనకి సేల్స్, ఇయర్లీ సేల్స్ ఎంతమ్మా? యాన్యువల్ సేల్స్ ఎంత చెప్పాడు? 175 lakhs. 175 lakhs. ఇది ఎన్ని వీక్స్ ఉంటాయి ఇయర్ అంటే? 50 weeks. 50 weeks. సేల్స్ పర్ వీక్ ఎంత? 175 lakhs ఈవెన్ గా ఉన్నాయి కదా, డివైడెడ్ బై 50 అంటే ఎంత వీక్ కి? 3,50,000. ఓకే. డైలీ ఎంత? డైలీ సేల్స్ వీక్ అంటే పర్ వీక్ కి మనం చెప్పాం 3,50,000 అని చెప్పేసి అని. వీక్ అంటే ఎన్ని డేస్? 5 days సార్. 5 days. సో కాబట్టి 3,50,000 డివైడెడ్ బై ఎంత? 5 అంటే ఎంతమ్మా? 3,50,000 డివైడెడ్ బై 5 70,000 సార్. 70,000 అంటే మనకి డైలీ మనకు వచ్చేది ఎంత అమౌంట్ వస్తుందంట? 70,000 రూపాయలు మనకి. అది కూడా ఎలా వస్తుంది? చెక్కుల ద్వారానే వస్తుందమ్మా. ఓకే. ఆ చెక్ మనం బ్యాంక్ లో డిపాజిట్ చేసిన తర్వాత క్లియర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటమ్మా? 3 days పడుతుందంట. ఓకేనా? రైట్. సో మనం డైలీ బ్యాంకింగ్ చేయడం బెటరా, లేకపోతే మనం వీక్లీ బ్యాంకింగ్ చేయడం బెటరా అని చెప్పేసి అని, వీక్ కి 2 days బ్యాంకింగ్ చేయడం బెటరా అని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. సో బ్యాంకింగ్, అసలు ఫస్ట్ బ్యాంకింగ్ వీక్లీ చూద్దాం. ట్వైస్ ఏ వీక్. సారీ, బ్యాంకింగ్ ట్వైస్ ఏ వీక్. వీక్ లో మనం ట్వైస్ 2 సార్లు బ్యాంకింగ్ చేస్తే కనుక అప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ చూద్దాం. అలాగే డైలీ బ్యాంకింగ్ చేసిన ద్వారా అడ్వాంటేజ్ ఏందో చూద్దాం. రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. ఆ డిఫరెన్స్ బెనిఫిటే మనకి ఏమవుతుంది ఇక్కడ, ఒకవేళ డైలీ బెటరా, వీక్లీ ట్వైస్ బెటర్ అనేది తెలుస్తుంది అమ్మా. సో డే చూసుకుంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. ఓకే. సో 5 days. మా 5 days కదా వీక్ కి? ఎస్ సార్. సో మనం ఈ రోజు మండే నాడు వచ్చిన చెక్స్, 70,000 రూపాయల చెక్స్ ఎప్పుడు డిపాజిట్ చేస్తామా? ఓన్లీ వెడ్నెస్డేస్ అండ్ ఫ్రైడేస్ చేస్తాం కాబట్టి డిపాజిట్ ఇన్ బ్యాంక్ ఎప్పుడు చేస్తున్నాం? వెన్స్డే. మండే వచ్చింది, వెడ్నెస్డే చేస్తాం. ట్యూస్డే వచ్చింది, వెడ్నెస్డే. మరి వెడ్నెస్డే వచ్చింది, వెన్స్డే సార్. అంటే మనం ఏమనుకుంటున్నట్టు, వెడ్నెస్డే ఈవినింగ్ కి మనం బ్యాంక్ లో చేస్తున్నాము అని చెప్పేసి దాని అర్థం. అర్థమైందా? రైట్. మరి థర్స్డే వచ్చింది ఎప్పుడు చేస్తాం? ఫ్రైడే. ఫ్రైడే. మరి ఫ్రైడే వచ్చినాయి, ఫ్రైడేనే డిపాజిట్ చేస్తాం. ఓకేనా? రైట్. మా డిపాజిట్ ఎప్పుడు చేస్తున్నాం? వెడ్నెస్డే. మండే వచ్చిన చెక్స్ వెడ్నెస్డే డిపాజిట్ చేస్తున్నాం. ట్యూస్డే వచ్చిన చెక్స్ వెడ్నెస్డే డిపాజిట్ చేస్తున్నాం. వెడ్నెస్డే వచ్చినాయి కూడా వెడ్నెస్డేనే డిపాజిట్ చేస్తున్నాం. అలాగే థర్స్డే వచ్చినాయి ఫ్రైడే డిపాజిట్ చేస్తున్నాం. అలాగే ఫ్రైడే వచ్చినాయి ఫ్రైడేనే డిపాజిట్ చేసేస్తున్నాం అమ్మా. ఓకే అమ్మా. ఇక్కడ చెక్ ప్రాసెసింగ్ ఫ్లోట్ అన్నాళ్ళమ్మా మనకి. అమ్మా చెక్ ప్రాసెసింగ్ ఫ్లోట్ అంటే మా గంగాధర్, మాకు వినిపిస్తుందా? చెక్ ప్రాసెసింగ్ ఫ్లోట్ అంటే ఏంటి? అంటే సెల్లర్ రికార్డ్ చేసుకునే వరకు సార్ టైం. రికార్డ్ చేసుకుని బ్యాంక్ లో డిపాజిట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నాము. ఓకే రైట్. సో ఇక్కడ చెక్ ప్రాసెసింగ్ ఫ్లోట్ మనకి ఎన్నాళ్ళమ్మా? మండే వచ్చిన చెక్ వెడ్నెస్డే డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి 2 days డిలే చేస్తున్నాం. మండే ఈవినింగ్ కి వచ్చే, లాస్ట్ మండే ఈవినింగ్ వచ్చిన చెక్స్ మనం నెక్స్ట్ డే డిపాజిట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం? వెడ్నెస్డే డిపాజిట్ చేస్తున్నాం 2 days. అంతేనా? సో కాబట్టి మనం వెడ్నెస్డే ఎండింగ్ కి, కాబట్టి ట్యూస్డే వెడ్నెస్డే రెండు కూడా మనం డిలే చేస్తున్నాం. ఇక్కడ 1 day డిలే చేస్తున్నాం. ఇక్కడ 0. ఇక్కడ ఎన్ని డేస్ డిలే చేస్తున్నాం? 1 day. ఇక్కడ 0. ఓకే నెక్స్ట్ డే ఆఫ్ క్లియరెన్స్. క్లియరెన్స్ ఏ డేనా జరుగుతాయమ్మా? వెడ్నెస్డే డిపాజిట్ చేసినవన్నీ ఎన్ని డేస్ పడతాయి మనకి? 3 days సార్. 3 days.
3 days అంటే ఎప్పటికి వెడ్నెస్డే జరిగింది మనకి బ్యాంక్ వర్కింగ్ మొత్తం వర్కింగ్ డేస్ అన్ని 5 days అనుకున్నాం. సాటర్డే సండే వర్కింగ్ లేదు. వెడ్నెస్డే ఈవినింగ్ డిపాజిట్ చేస్తున్నాం మనం, అవునా? Yes, sir. కాబట్టి 3 వర్కింగ్ డేస్ పడుతున్నాయి అన్నాడు. అంటే ఎప్పుడెప్పుడు పడతాయమ్మా? Thursday, Friday, థర్స్డే, ఫ్రైడే, Monday. మండే. అంటే మనకి అకౌంట్ లో డబ్బులు ఎప్పుడు పడతాయి? Monday. ట్యూస్డే. Yes, sir. 3 వర్కింగ్ డేస్ అన్నాడు కదా. Sir. Okay, sir. Adhan, sir. ఓకే. సో ఇక్కడ కూడా వెడ్నెస్డే డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి ట్యూస్డే పడతాయి. Tuesday. ఇక్కడ కూడా వెడ్నెస్డే కాబట్టి Tuesday. ట్యూస్డే పడతాయి. మరి ఫ్రైడే డిపాజిట్ చేసినవి Thursday. థర్స్డే. ఎలాగొచ్చింది? మండే, ట్యూస్డే, Tuesday, వెడ్నెస్డే. Wednesday. 3 days అయిపోయిన తర్వాత థర్స్డే Thursday. థర్స్డే వస్తున్నాయమ్మా. ఇది కూడా Yes, sir. థర్స్డేనే. ఓకే. Yes, sir. సో ఇక్కడ ఎన్ని డేస్ అమ్మ ఇది? 3 days అంతేనా? Yes, sir. బ్యాంక్ ప్రాసెసింగ్ ఫ్లోట్ ఎంత అల్లమ్మా? బ్యాంక్ ప్రాసెసింగ్ ఫ్లోట్ 5 ఇప్పుడు days, మనకి sir. వెడ్నెస్డే జరిగింది, ఎప్పుడు వస్తుందమ్మా? ట్యూస్డే వస్తుంది. అంటే బ్యాంక్ ప్రాసెసింగ్ ఫ్లోట్ ఎన్నాళ్ళు? ఇక్కడ ఈ 3 days ప్లస్ మధ్యలో సాటర్డే సండే వచ్చింది కదా. Yes, sir. ఇప్పుడు వెడ్నెస్డే నుంచి ట్యూస్డే వరకు ఎన్నాళ్ళు టైం ఉందమ్మా? Thursday, Friday, Monday. మరి సాటర్డే సండే అది కూడా Yes, sir. డీలే కదా. ఇప్పుడు Yes, sir. సండే అయినంత మాత్రం బ్యాంక్ లో డిపాజిట్ ఉంటే దాని మీద ఇంట్రెస్ట్ ఇవ్వడం మానేస్తాడమ్మా హాలిడే అని చెప్పని No, sir. Yes, sir. 5 days, sir. కదా. అంటే ఎన్నాళ్ళు ఇక్కడ ఎన్నాళ్ళు పడుతుంది మనకి? 5 days. 5 days. ఇక్కడ 5. 5. ఇక్కడ 5. 5. ఇక్కడ వచ్చేసరికి ఫ్రైడే అంటే మనం ఏం చేసామమ్మా? సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. అంటే ఇక్కడ కూడా ఎన్నాళ్ళు? 5 5 days, days. sir. ఇక్కడ కూడా 5 5 days. days. టోటల్ ఫ్లోట్ ఎంత మనకి? టోటల్ గా ఫ్లోట్ ఎంత? 2 + 5 7, 7. 1 Six. + 5 6, 0 Five. + 5 5, 1 + 5 6, ఇక్కడ Five. 5. టోటల్ ఎన్ని డేస్ పడుతున్నాయమ్మా? 29 డేస్. ఓకే, రైట్. సో ఎవ్రీ డే మనకి ఎంత అమౌంట్ అమ్మా? 70,000 అమ్మా. Yes, sir. ఎవ్రీ డే మనకి ఎంత? 70,000. 70,000. సో 70,000 మనకి ఇంటూ ఎంత ఇంట్రెస్ట్ రేట్ చెప్తున్నాడమ్మా? మనం ఎంత లూజ్ అవుతున్నాం? డేకి ఎంత 14% ఇంట్రెస్ట్ రేట్ చెప్పాడు. 14% చొప్పున ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్. ఇక్కడ టోటల్ ఫ్లోట్ ఇంటూ టోటల్ ఫ్లోట్ డివైడెడ్ బై 365. ఇక్కడ 7 days కి నేను ఫస్ట్ దాంట్లో 70,000 మీద 7 days కి నేను ఇంట్రెస్ట్ లాస్ అవుతున్నాను, అంతేనా? Yes, sir. సో ఇక్కడ మండే వచ్చిన చెక్కులకి నాకు 7 రోజులు పడుతుంది మళ్ళీ నాకు చెక్ డబ్బులు రిలీజ్ అవ్వడానికి. Yes, sir. సో చెక్కులు డిపాజిట్ రిలీజ్ అవ్వడానికి నాకు 7 రోజులు పడుతుంది. కాబట్టి ఇక్కడ నాకు ఏమవుతుందమ్మా? 7 days ఇంట్రెస్ట్ కోల్పోతున్నాను నేను. ఎంత మీద? మండే వచ్చిన డబ్బులు 70,000 మీద. Yes, sir. సో 70,000 ఇంటూ 14% ఇంటూ ఇక్కడ ఎన్ని డేస్? 7 days డివైడెడ్ బై 365. అంటే ఎంత అమౌంట్ లాస్ అవుతున్నానమ్మా? 188, sir. 188 రూపీస్ ఇంట్రెస్ట్. ఓకే. Yes, sir. సెకండ్ ఇక్కడ ఎంత? 161, sir. 161. నెక్స్ట్ 134. 134. 161, sir. 161. 134, sir. 134. టోటల్ ఎంత? 778, sir. 778. 8. సో ఇలాగన్నా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇంకో విధంగా చెప్పాలంటే టోటల్ వీక్ కి ఎంత ఫ్లోట్ అమ్మా? 29 days. వీక్లీ ఫ్లోట్ ఎంత? 29 days. సో ఇంటూ 29/365 ఇంటూ 70,000 ఇంటూ డేకి 70,000 కదా, ఇంటూ 14% చేస్తే ఎంత వస్తుందమ్మా? 778, sir. 778. ఓకే. ఇంట్రెస్ట్ లాస్ట్ ఫర్ వీక్ ఎంత? 778. రెండిట్లో ఎలాగైనా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా?
Yes, sir. ఇంట్రెస్ట్ లాస్ట్ ఫర్ ద ఇయర్ ఎంత? 778 into 50. 778 into 50 weeks. 38,900, sir. 38,900. 900. ఓకే, ఇది మనం ఇంట్రెస్ట్ లాస్ట్ ఫర్ ద ఇయర్. దేనివల్ల? డైలీ సరే Twice. ట్వైస్ ఏ వీక్, 2 రోజులు చేస్తే కనుక బ్యాంకింగ్. ఓకే, అదే Yes, sir. మనం డైలీ బ్యాంకింగ్ వెళ్తే కనుక అప్పుడు అడ్వాంటేజా డిసడ్వాంటేజా అని చెప్పేసి అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ లాస్ట్ ఎంతో చూస్తే కనుక అక్కడికంటే ఇక్కడ తక్కువ ఇంట్రెస్ట్ లాస్ అయింది అమ్మా, అప్పుడు ఏది బెటర్? Twice. ట్వైసే కదా. Yes, sir. సో అప్పుడు చూద్దాం, ఒకసారి చూద్దాం. బ్యాంకింగ్ డైలీ రాదర్ దాన్ ట్వైస్ ఏ వీక్. ఓకే, సో ఫస్ట్ డే Monday. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. అమ్మా ఇక్కడ మనకి డిపాజిట్ ఇన్ ద బ్యాంక్ వెంటనే ఇమీడియట్ గా చేసేస్తున్నాం కాబట్టి మనకి చెక్ ప్రాసెసింగ్ ఫ్లోట్ ఎంత ఉంటుందా? No, sir. చెక్ ప్రాసెసింగ్ ఫ్లోట్ ఉండదు అసలు. మనకేముంటది? ఏ రోజు ఆ రోజు. బ్యాంక్ ఏదో రోజు ఆ రోజు డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి చెక్ ప్రాసెసింగ్ ఫ్లోట్ లేదు, బ్యాంక్ ప్రాసెసింగ్ ఫ్లోట్ ఒకటే ఉంటది. Yes, sir. సో డే ఆఫ్ క్లియరెన్స్ ఈ రోజు నైట్ మండే నాడు డిపాజిట్ చేసేస్తే ఎన్ని రోజులు పడుతుంది? 3 days పడుతుంది కదమ్మా. ఎప్పుడు క్లియర్ అవుతుంది ఇక్కడ మనకి? మండే డిపాజిట్ చేస్తాను అనుకో తీసుకెళ్ళి, మండే 3 అంటే days, sir. ట్యూస్డే, వెడ్నెస్డే, Wednesday, థర్స్డే, Thursday. అంటే 3 days పట్టింది. అంటే ఎప్పుడు వస్తుంది? ఫ్రైడే. Yes, sir. నెక్స్ట్ ట్యూస్డే డిపాజిట్ చేసిన ఎప్పుడు వస్తాయి? Monday. మండే వస్తాయి. వెడ్నెస్డే డిపాజిట్ చేసింది Tuesday. సో థర్స్డే డిపాజిట్ చేసింది, Wednesday. సో ఫ్రైడే డిపాజిట్ చేసింది Thursday. థర్స్డే. సో కాబట్టి ఇక్కడ బ్యాంక్ ప్రాసెసింగ్ ఫ్లోట్ ఎంత? ఇక్కడ మనకి ఎన్నాళ్ళు పడుతున్నాం? మండే తర్వాత మండే ఈవినింగ్ డిపాజిట్ చేస్తే కనుక ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే అంటే ఎన్ని రోజులు? 3 days పడుతుంది. 3 days. Yes, sir. ఇక్కడ ట్యూస్డే మండే వస్తుందంటే అన్నాళ్ళు 5 days. Yes, sir. 5 days. వెడ్నెస్డే ట్యూస్డే 5 అంటే 5 days. ఇక్కడ 5 days, ఇక్కడ 5 days, అంతేనా? Yes, sir. టోటల్ ఎన్ని డేస్ అమ్మా ఫ్లోట్? 23 days. Yes, sir. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ లాస్ట్ పర్ వీక్ $70,000 into 14% into 23/365. ఎంతమ్మా? 617.3, sir. 617.3. 3. ఓకే, సో పర్ ఇయర్ ఎంత ఇంట్రెస్ట్ లాస్ట్ పర్ ఇయర్? 617.3 into 50 weeks. 30,865, sir. 30,865. ఓకే, రైట్. Yes, sir. బెనిఫిట్ ఆఫ్ షిఫ్టింగ్, బెనిఫిటే కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోవడం ద్వారా మనకి ఎంత మిగులుతుంది? అడ్వాంటేజ్ మిగులుతుంది కదా. Yes, sir. బెనిఫిట్ ఆఫ్ షిఫ్టింగ్ ఫ్రమ్ 8,035, sir. డైలీ బ్యాంక్ ట్వైస్ ఏ వీక్ బ్యాంకింగ్ టు Daily bank. డైలీ బ్యాంకింగ్ ఎంత? 8,035. 38,900 minus 30,865. 8,035. 8,035. ఓకే, సో ఇదేంటి బెనిఫిట్ అంటే? ఇంట్రెస్ట్ సేవింగ్. Yes, sir. అర్థమైందమ్మా? అర్థం, sir. సో ఆన్సర్ ఏంటి? ఇక్కడ మనం షిఫ్ట్ అవ్వమంటున్నాం వద్దంటామా? షిఫ్ట్ అవ్వమంటున్నాం, సార్. అవ్వమందాం, రైట్. ఓకేనమ్మా. నెక్స్ట్ లోకేష్. Yes, sir. అర్థమైందమ్మా ప్రాబ్లం నెంబర్ 3? Yes, sir. అయితే ప్రాబ్లం నెంబర్ 4 చదవమ్మా. A Limited has an annual turnover of 84 crores that is spread evenly over each of the 50 weeks of the working year. However, the pattern within each of the daily rate of receipts on Monday and Tuesday is twice that experienced on the other 3 days of the week. The cost of banking per day is estimated as 2,500.
It is suggested that banking should be done daily or twice a week, Tuesdays and Fridays, as compared to the current practice of banking only on Fridays. A limited always operates on bank overdraft at 15% per annum. The bank charges interest on daily balance basis. Ignoring a taxation, advise the company the best course of banking. Use 1 year as 360 days. ఓకే, సో ఇక్కడ మనకు చెప్తుంది ఏంటమ్మా, యాన్యువల్ టర్న్ ఓవర్ 84 కోట్లు ఉన్నది. ఇట్ ఈస్ స్ప్రెడ్ ఈవెన్లీ ఓవర్ ది ఈచ్ ఆఫ్ ది 50 వీక్స్. ఇందాకట్లాగే మొత్తం 50 వీక్స్ కి ఇది ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది అని అన్నాడు. ఇక్కడ మనకి ఇంతకు ముందు ప్రాబ్లం కి ఈ ప్రాబ్లం కి డిఫరెన్స్ ఏంటంటే బ్యాంకింగ్ కి కాస్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఎంత కాస్ట్ అవుతుందమ్మా? బ్యాంకింగ్ కి కాస్ట్ ఎంత అవుతుందమ్మా? 2500 per day మనకి బ్యాంకింగ్ కి ఖర్చు అవుతుందంట. ఓకే, రైట్. The pattern of each daily rate of receipts on Mondays and Tuesdays is twice that experienced on the other three days of the week. అమ్మా వీక్లీ మనకి ఈవెన్ గా ఉన్న ఆ వీక్ లో వచ్చే దాంట్లో అమౌంట్ మళ్ళీ మనకి ఏమవుతుంది, డిఫర్ అవుతుందంట. సో డైలీ కలెక్షన్ అనేది కొంచెం మారుతుంది. ఓకే, సో తర్వాత బ్యాంకింగ్ అనేది 2500 per week per day మనకి ఛార్జ్ అవుతుంది. ఇట్ ఈస్ సజెస్టెడ్ దట్ బ్యాంకింగ్ షుడ్ బి డన్ డైలీ ఆర్ ట్వైస్ ఎ వీక్, Tuesdays and Fridays, as compared to the current practice of banking on Fridays. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రెసెంట్లీ బ్యాంకింగ్ ఆన్ ఫ్రైడేస్ మాత్రమే చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలమ్మా, ఫ్రైడేస్ బ్యాంకింగ్ తో పాటుగా ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంకో 2 ఆప్షన్స్ చూడాలి, ట్వైస్ ఏ వీక్, డైలీ. ఈ రెండు కూడా మనం చూసి అప్పుడు మనం ఏం చేయాలంటమ్మా, ఈ రెండు కూడా మనం చూసి ఏది బెటర్ అనేది మనం సజెస్ట్ చేయాలంట. ఓకే, ఏ లిమిటెడ్ ఆపరేట్స్ అంటే బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ ఆఫ్ 15% per annum అంటే ఇప్పుడు డబ్బులు వచ్చేసాయి అనుకో, ఇక్కడ మనం ఇందులో డిపాజిట్ చేస్తాం కాబట్టి ఇక్కడ 15% మనకి బ్యాంక్ ఓడి పడదు, ఓడి మీద ఇంట్రెస్ట్ పడదు. అంతవరకు మనం ఇంట్రెస్ట్ డైలీ ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తుంది కాబట్టి, డైలీ బ్యాలెన్స్ మీద ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తుంది కాబట్టి 15% ఇంట్రెస్ట్ అనేది మనకి పడదు. సో అది 15% ఇంట్రెస్ట్ మనకి అడ్వాంటేజ్ కాబట్టి ఆ లాస్ అవ్వకుండా ఉంటాం కాబట్టి ఇంట్రెస్ట్ అనేది. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలంట, అడ్వైస్ చేయాలంట. రైట్, ఇక్కడ ప్రాబ్లం నెంబర్ 4. టోటల్ సేల్స్ ఎంతమ్మా? యాన్యువల్ టర్న్ ఓవర్ 84 crores. 84 crores. ఓకే, రైట్. టర్న్ ఓవర్ పర్ వీక్ 1.68 crores. 84 divided by 50 అంటే ఎంతమ్మా? 1.68 crores. 1.68 crores. ఓకే, డైలీ కలెక్షన్ ఎలా వస్తుంది? మా డైలీ కలెక్షన్ కి చిన్న మెలుకు పెట్టాడు. ఏంటంటే కనుక మండే, ఇక్కడ కూడా 5 days a week కదా, Yes, sir. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. సో ఫ్రైడే ఈ 5 days లోని ఫస్ట్ 2 days లోని ఎంత ఉంటుందంట, మిగతా వాటితో పోలిస్తే ఎంత ఉంటుంది? డబుల్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎంత 2, ఇక్కడ 1 ఉన్నది అనుకో సపోజ్, ఇక్కడ ఎంత ఉంటుంది? ఈ 2 days లోని 2 ఉంటది. అంటే టోటల్ ఎంత ఇక్కడ 7. వెయిట్స్ చూసుకుంటే కనుక ఇక్కడ 2/7, ఇక్కడ 2/7, ఇక్కడ 1/7, 1/7 అండ్ 1/7. ఇవి వెయిట్స్ అమ్మా. ఓకే, సో ఇక్కడ 1.68 crores అనేది 1.68 crores లో 2/7 పోర్షన్ అనేది ఎక్కడ వస్తుంది? మండే వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 1.68 crores ని ఆర్ 168 lakhs కింద రాస్తాను. 168 lakhs లో మాట్లాడుకుందాం పోనీ. 48 lakhs. సెకండ్ డే కూడా ట్యూస్డే కూడా 48 lakhs వస్తుంది. వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే ఎంత వస్తాయి? అందులో సగం 24. టోటల్ ఎంత అవుతుంది? 168 lakhs వస్తుంది. వచ్చిందమ్మా? రైట్. సో ప్రెసెంట్ మన స్ట్రక్చర్ ఏంటి? బ్యాంకింగ్ ఆన్ ఫ్రైడేస్. ఓకే, ఒక రోజే మనం బ్యాంకింగ్ చేస్తున్నాం కాబట్టి 1 డేకే మనం 2500 చార్జెస్ పడతాయి. ఓకే, రైట్. సో డే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. ఓకే, నెక్స్ట్ డే ఆఫ్ డిపాజిట్ ఎప్పుడమ్మా? ఫ్రైడే అండ్ ఫ్రైడే. ఓకే, రైట్.
సో చెక్ ప్రాసెసింగ్ ఫ్లోట్ ఎన్నాళ్ళు పడుతుంది? 3 days. ఎన్నాళ్ళు పడుతుందమ్మా? 3. ఇక్కడ మండే ఈవినింగ్ వచ్చిన డబ్బుల్ని మనం ఎప్పుడు డిపాజిట్ చేస్తున్నాం? ఫ్రైడే ఈవినింగ్ Friday. డిపాజిట్ చేస్తున్నాం. అంటే ఎన్నాళ్ళు పట్టినట్టు? 3 తీసుకుంటే ఫ్రైడే మార్నింగ్ మనకు వస్తున్నట్టు డిపాజిట్ చేస్తున్నట్టు. మనం ఎప్పుడు కూడా డే ఎండ్కి డిపాజిట్ చేస్తున్నట్టు తీసుకోవాలి. అంటే ఎన్నాళ్ళు పడుతుందమ్మా? మండే అంటే 4, sir. ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే ఈవినింగ్ కాబట్టి ఫ్రైడే. అంటే ఎన్నాళ్ళు? 4 4. days తీసుకోవాలి. జాగ్రత్త కావాలి ఇక్కడ. ఓకే, జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ ట్యూస్డే నుంచి ఫ్రైడే అంటే 3. వెడ్నెస్డే టు ఫ్రైడే అంటే 2. థర్స్డే టు ఫ్రైడే అంటే 1. ఫ్రైడే టు ఫ్రైడే అంటే 0. మనకి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది? ఇంట్రెస్ట్ ఎంత రేట్ లో క్యాలిక్యులేట్ చేయాలి? 15%. ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 15%. ఫస్ట్ మండేకి సంబంధించిన డబ్బుల మీద 48 lakhs ఇంటూ 15% ఇంటూ ఎన్ని డేస్? 4/360. ఇయర్ అంటే 360 తీసుకోమని చెప్పాడు. అంటే ఎంతమ్మా? 8,000, sir. 8,000. ఓకే, ఇక్కడ 48 lakhs ఇంటూ 15% ఇంటూ 3/360. 6,000, sir. 6,000. 24 lakhs ఇక్కడ మారుతుంది. 24 lakhs ఇంటూ 15% ఇంటూ 2/360. 2,000, sir. ఓకే, ఇక్కడ 24 lakhs ఇంటూ 15% ఇంటూ 1/360. 1,000, 1,000, sir. ఓకే, ఇక్కడ 0 అన్నాడు కాబట్టి ఫ్లోటే లేదు కాబట్టి 0 nil. టోటల్ ఇంట్రెస్ట్ లాస్ట్ ఎంత? ఇంట్రెస్ట్ లాస్ట్ ఎంతమ్మా? 17,000, sir. 17,000. ఇది కాకుండా మనకి ఒక రోజే బ్యాంకింగ్ చేస్తున్నాం కాబట్టి బ్యాంకింగ్ కాస్ట్ పర్ డే ఎంత? 2,500. అంటే టోటల్ ఎంతమ్మా? టోటల్ కాస్ట్ ఎంత? 1,00,000, sir. ఎంత? Oh, sir. 2,500 మనకి పర్ డే బ్యాంకింగ్ పడుతుంది. ఫ్రైడే ఒక రోజే బ్యాంకింగ్ చేస్తున్నాం 2,500 పడుతుంది. ఇంట్రెస్ట్ లాస్ట్ 17,000. టోటల్ ఎంత? టోటల్ కాస్ట్ ఎంత? 19,500. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ట్వైస్ డే బ్యాంకింగ్ చూద్దాం, అలాగే డైలీ బ్యాంకింగ్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ట్వైస్ డే బ్యాంకింగ్ వైజ్. సో ఫస్ట్ ఇక్కడ డే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. ట్వైస్ డే అంటే ఏ డేస్ చెప్పాడమ్మా? Tuesday, Friday, sir. ట్యూస్డే అండ్ ఫ్రైడే. ఓకే, డే ఆఫ్ డిపాజిట్ మండే వచ్చిన డబ్బులు ఎప్పుడు డిపాజిట్ చేస్తాం? Tuesday. ట్యూస్డే వచ్చినవి ట్యూస్డే. వెడ్నెస్డే వచ్చినవి Friday. థర్స్డే వచ్చినవి Friday. ఫ్రైడే వచ్చినవి Friday. ఓకే. చెక్ ప్రాసెసింగ్ ఫ్లోట్ ఎంత? 1. మండే వచ్చింది ట్యూస్డే ఎండ్కి వేస్తున్నాం కాబట్టి 1. ఇక్కడ ట్యూస్డే వచ్చింది ట్యూస్డే ఎండ్కి వేస్తున్నాం 0. ఇక్కడ ఎంత అవుతుందమ్మా? 2. ఇక్కడ 1, ఇక్కడ 0. అంతే కదా. ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 15% ఎంత అవుతుందమ్మా? 48 lakhs ఇంటూ 15% ఇంటూ 1/360. 2,000, sir. 2,000. ఇక్కడ 0 nil. ఇక్కడ సేమ్ 2,000. మారుతుంది కదా. 24 lakhs. 24 lakhs ఇంటూ 15% ఇంటూ 2/360 ఎంతమ్మా? 2,000, sir. ఓకే, ఇక్కడ ఎంత అవుతుంది? 24 lakhs ఇంటూ 15% ఇంటూ 1/360. 1,000, sir. 1000. ఇక్కడ 0. టోటల్ ఎంత అవుతుందమ్మా? 5,000. ఇంట్రెస్ట్ లాస్ట్ ఎంత? 5,000. 5,000 ప్లస్
బ్యాంకింగ్ డైలీ ట్వైస్ ఏ వీక్ చేస్తున్నాం కాబట్టి కాస్ట్ ఆఫ్ బ్యాంకింగ్ ఎన్ని డేస్ చేస్తున్నావు? 2 days చేస్తున్నావు. 2 into 2500 అంటే ఎంతమ్మా? 5,000. 5000. టోటల్ ఎంత అవుతుంది? 10,000. టోటల్ కాస్ట్ ఎంతమ్మా? 10,000. అదే ట్వైస్ కనుక చేస్తే, బ్యాంకింగ్ ట్వైస్ చేస్తే కనుక టోటల్ కాస్ట్ ఎంత? 10,000. ఓకే, ఇది Yes, sir. సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ లో ఏది బెటర్? ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఆప్షన్ తో పోల్చుకుంటే, ఎగ్జిస్టింగ్ తో పోల్చుకుంటే ట్వైస్ ఏ బ్యాంకింగ్ బెటరా కదా? Yes, sir. సో మరి బ్యాంకింగ్ డైలీ కూడా చూద్దాం. బ్యాంకింగ్ డైలీ థర్డ్ ఆప్షన్. సో బ్యాంకింగ్ డైలీ ఏంటమ్మా? బ్యాంకింగ్ డైలీ చేస్తే ఏ రోజు ఆ రోజు డిపాజిట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఫ్లోట్ ఎన్ని ఉంటుందా? చెక్ ప్రాసెసింగ్ ఫ్లోట్ ఎన్ని ఉంటుందా? No, sir. 0. సో ఇంట్రెస్ట్ కాస్ట్ ఆర్ ఇంట్రెస్ట్ లాస్ట్ ఎంత? 0. ఓకే, నెక్స్ట్. కానీ బ్యాంకింగ్ కాస్ట్ మాత్రం ఏమవుతుంది? కాస్ట్ ఆఫ్ బ్యాంకింగ్ 5 days into 2500 అంటే ఎంతమ్మా? 12,500. సో టోటల్ కాస్ట్ ఎంత? 12,500. సో మూడుని కంపేర్ చేస్తే ఏది బెటర్ అనిపిస్తుంది? 19,500, 10,000, 12,500? ఎంత పోగొట్టుకుంటే తక్కువ పోగొట్టుకున్నట్లు అవుతాం? 10,000. 10,000. సో ఏది బెటర్? Twice a day. సో బెస్ట్ twice a కోర్స్ week. ఆఫ్ బ్యాంకింగ్ is banking wise on Tuesdays and Fridays. అర్థమైందా? Yes, sir. So this is problem number 4. Next. Shashank. Sir. అర్థమైందమ్మా? ప్రాబ్లం నెంబర్ 4. Yes, sir. అర్థమైతే ప్రాబ్లం నెంబర్ 5 చదవమ్మా. Yes, sir. T Limited currently has a centralized billing system. Payments are made by all customers on the central billing location. It requires on the average 4 days of customers mailed payments to reach the central location. An additional 1.5 days are required to process payments before a deposit can be made. The firm has a daily average collection of 5 lakhs. The company has recently investigated the possibility of initiating a lock box system. It has estimated that with such a system, customers' mailed payments would reach the receipt location 2.5 days sooner. Further, the processing time could be reduced by 1 additional day because each lockbox bank would pick up mail deposit twice daily. Determine the reduction in cash balances that can be achieved through the use of lockbox system. Determine the opportunity cost of the present system assuming a 5% return on short-term instruments. If the annual cost of the lockbox system will be 75,000, should such system be initiated? ఓకే, ఫస్ట్ ఇక్కడ లాక్ బాక్స్ సిస్టమ్ గురించి మనకి క్వశ్చన్ గా అడిగాడు. అసలు లాక్ బాక్స్ సిస్టమ్ అంటే ఏంటో చూసిన తర్వాత ఈ ప్రాబ్లం అనేది చేద్దామమ్మా. ఓకే, రైట్. మనకి కలెక్షన్ అంటే యాక్సలరేషన్ అయిన కలెక్షన్ అంటాడమ్మా. అంటే ఏంటంటే తొందరగా డబ్బులు మన చేతికి వచ్చేయాలి అని చెప్పేసి అని అనుకుంటే గనక ఎలాగా మనం తొందరగా ఈ ఇనిషియేటివ్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి అని అనుకుంటే, ఇనిషియేటివ్స్ తీసుకునేవి అందులో ఇక్కడ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ వచ్చి లాక్ బాక్స్ సిస్టమ్ అమ్మా. ఈ లాక్ బాక్స్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. అనదర్ మీన్స్ ఆఫ్ యాక్సిలరేటింగ్ ద ఫ్లో ఆఫ్ ఫండ్స్ ఇస్ ఏ లాక్ బాక్స్ సిస్టమ్ వైల్ కాన్సన్ట్రేటింగ్ బ్యాంకింగ్ రెమిటెన్సెస్ ఆర్ రిసీవ్డ్ బై కలెక్షన్ సెంటర్ అండ్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ అని చెప్పేసి అని అంటున్నాడు అమ్మా. కాన్సన్ట్రేషన్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఒక 20 యూనిట్స్ ఉన్నాయనుకోమ్మా, 20 బ్రాంచెస్ ఉన్నాయనుకో. ప్రతి బ్రాంచ్ నుంచి సేల్ జరుగుతుంది. కానీ ఆ ప్రతి బ్రాంచ్ లోని సేల్ జరిగిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, చెక్స్ ఏవైతే వచ్చాయో, చెక్స్ అన్ని కూడా ఏమవుతాయంట? హెడ్ ఆఫీస్ కి వెళ్తాయంట. 20 ఆఫీసెస్ నుంచి హెడ్ ఆఫీస్ సో కాన్సన్ట్రేషన్ బ్యాంకింగ్ లో ఏంటంటే ఇప్పుడు 20 ఆఫీసెస్ ఉంటే కనుక 20 ఆఫీసెస్ దగ్గర నుంచి చెక్స్ వస్తాయి. ఆ చెక్స్ తీసుకెళ్లి మనం ఏం చేస్తామంట?
సెంట్రల్ ఆఫీస్ కి పంపిస్తే సెంట్రల్ ఆఫీస్ వాడు తీసుకెళ్లి డిపాజిట్ చేసుకుంటాడంట. కానీ ఈ లాక్ బాక్స్ సిస్టమ్ ఏంటంటే కనుక ఏం చేస్తుంది అంటున్నాడంటే కనుక, so deposited in the bank processing. The purpose of lockbox system is to eliminate the time between the receipts and remittances of the company and deposit in the bank. సో మన కంపెనీ దగ్గరకు వచ్చిన తర్వాత వాటిని బ్యాంక్ లో డిపాజిట్ చేయడానికి మనకి ఎంతైతే టైం గ్యాప్ ఉంటుందో ఆ టైం గ్యాప్ ను మనం ఏం చేస్తామంటే ఎలిమినేట్ చేస్తా ఉంటాం లాక్ బాక్స్ సిస్టమ్ ద్వారా. అంటే ఏంటంటే ఇప్పుడు మన బ్రాంచ్ కి తీసుకెళ్లి చెక్ ఇచ్చేసి, కస్టమర్ నా బ్రాంచ్ కి తీసుకెళ్లి చెక్ ఇచ్చాడు, కానీ ఆ చెక్ తీసుకెళ్ళేమో వాళ్ళు హెడ్ ఆఫీస్ కి వెళ్ళాలి, హెడ్ ఆఫీస్ లో బ్యాంక్ లో డిపాజిట్ చేయాలి. సో అక్కడ మనకి ఏదైతే ప్రాసెసింగ్ టైం తినేస్తుందో అలా తినకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఈ లాక్ బాక్స్ సిస్టమ్ ని మనం అరేంజ్ చేస్తున్నామంట. A lockbox is an arrangement usually is on the regional basis which the company chooses according to the billing patterns అని చెప్పేసి అంటున్నాడు. అంటే మనకి ఇక్కడ 20 బ్రాంచెస్ లోని మనం ఏం చేస్తున్నాం అంటే 20 ఇక్కడ అప్రోచ్ ఏంటంటే లైక్ 20 డిసెంట్రలైజేషన్ అమ్మా. డిసెంట్రలైజేషన్ అంటే ఇక్కడ చెక్స్ అనేవి అన్ని కూడా ఇప్పుడు జనరల్ గా బ్యాంక్స్ ఆఫర్ చేస్తుంటాయి ఇలాంటి సర్వీసెస్ ని. ఏం చేస్తారంటే కనుక, సార్ మీ కలెక్షన్ ఎక్కడైతే ఉంటుందో ఆ కలెక్షన్ కి సంబంధించింది మీకు ఆ బ్రాంచ్ ఉంటే కనుక ఆ బ్రాంచ్ లో మీ అకౌంట్ లో మేము ఏం చేస్తాం తీసుకెళ్లి డిపాజిట్ చేయించుకుంటాము డైరెక్ట్ గాని. సో దట్ మీరు తీసుకోవడం మళ్ళీ తీసుకుని మళ్ళీ ఇక్కడ ఏమంటారు మీ హెడ్ ఆఫీస్ కి పంపించిన హెడ్ ఆఫీస్ వాళ్ళు తీసుకెళ్లి చెక్ డిపాజిట్ చేసుకోవడం ఇంత టైం తీసుకునే కంటే ఏం చేస్తారు డైరెక్ట్ గా బ్యాంక్ లోనే మీకు డిపాజిట్ చేయించేస్తామని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే రైట్. Under this arrangement, the company rents the local post office box and authorizes its bank at each of the locations to pick up the remittances in the boxes. అంటే జనరల్ ఏం చేస్తారంట ఈ పోస్ట్ ఆఫీస్ బాక్సెస్ లోని డిపాజిట్ చేయించేసి అక్కడ లోకల్ బ్యాంకర్ ని ఆథరైజ్ చేస్తారంట. మీరు వెళ్ళి నా తరపున అక్కడ చెక్స్ తీసుకుని మీ మన అకౌంట్ లో డిపాజిట్ చేసేసేయండి అని చెప్పేసి. ఓకే, ఫర్ దట్ బ్యాంక్స్ విల్ చార్జ్ సమ్ ఆఫ్ ది అమౌంట్ అమ్మా. ఓకే, customers are billed with the instructions to mail their remittances to the lock boxes. సో ఆ లాక్ బాక్సెస్ లో డిపాజిట్ చేసామని చెప్పేసి చెప్తాం. ఇప్పుడు మనకి ఇవ్వాల్సిన డబ్బులన్నీ తీసుకెళ్ళి చెక్కులు ఏం చేస్తారు ఆ లాక్ బాక్స్ లో డిపాజిట్ చేస్తారు. ఆ చెక్కులన్నీ కూడా మన బ్యాంకర్ వెళ్ళి ఆ పర్టికులర్ లొకేషన్ లో చెక్స్ అన్ని కలెక్ట్ చేసుకుని తీసుకెళ్లి మన అకౌంట్ లో డిపాజిట్ చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ హెడ్ ఆఫీస్ కి వెళ్ళి హెడ్ ఆఫీస్ నుంచి మనకి డిపాజిట్ చేసుకునేంత వరకు మనం ఆగాల్సిన అవసరం ఉందంటే ఆగాల్సిన అవసరం లేదు. ఓకే రైట్. సో the bank picks up the mail service several times a day and deposit the checks in the company's account. The checks may be microfilmed or for record purposes and cleared for collection. The company receives the deposit slips and list of all the payments together with the other materials in the envelope. This procedure frees the company from the holding of the holding and depositing the checks. మనం ఫస్ట్ మన బ్రాంచ్ రిసీవ్ చేసుకోవడం, ఆ బ్రాంచ్ హెడ్ ఆఫీస్ పంపించిన హెడ్ ఆఫీస్ మళ్ళీ చెక్స్ మెయింటైన్ చేయడం, వాటిని తీసుకెళ్లి బ్యాంక్ లో వేయడం ఇవన్నీ లేకుండా ఒక లాక్ బాక్స్ అంటూ పెట్టేసి ఆ లాక్ బాక్స్ లో చెక్లు అన్ని డిపాజిట్ చేసామని మన బ్యాంకర్ నెల ఆ లాక్ బాక్స్ ఓపెన్ చేసి ఆ చెక్స్ అన్ని తీసుకెళ్లి మన అకౌంట్ లో సబ్మిట్ చేసేసి దానికి సంబంధించిన రిసీట్ సర్టిఫికేట్ రిసీట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిసీట్ వోచర్లు అన్నింటినీ కూడా మనకి ఇచ్చేయమంటే సరిపోద్దమ్మా. సో ఇది టోటల్ గా మన లాక్ బాక్స్ సిస్టమ్ అనేది లాక్ బాక్స్ సిస్టమ్. సో ఈ లాక్ బాక్స్ సిస్టమ్ లో మనకి ఏమవుతుందంటే టోటల్ గా మనకు వచ్చే చెక్స్ ని మనం ఏం చేస్తున్నాం ఇమ్మీడియట్ గా డిపాజిట్ అనేది చేపించేస్తున్నాం. సో అలాంటి లాక్ బాక్స్ సిస్టమ్ కి ఇక్కడ కాస్ట్ ఎంత అవుతుందని చెప్పాడమ్మా 75,000 కాస్ట్ అవుతుంది. అలాంటి దానిలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? లాక్ బాక్స్ సిస్టమ్ లో 75,000 మనకి ఖర్చు అవుతుంది, కానీ దానికంటే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది అనుకోమ్మా. మన ఇంట్రెస్ట్ లాస్ అవుతుంది 75,000 కంటే ఎక్కువ ఉంది అనుకో. ఆ 75,000 కంటే ఎక్కువ ఉన్నప్పుడు 75,000 ఇప్పుడు సపోజ్ ఒక ₹1,00,000 మనకి ఇంట్రెస్ట్ సేవింగ్ అవుతుంది అనుకో. అందులో 75,000 పోయిందా సరే ఇంకా 25,000 బెనిఫిట్ ఉంటాం కాబట్టి అప్పుడు మనం ఏం చేయొచ్చు లాక్ బాక్స్ సిస్టమ్ కి వెళ్ళండి అని చెప్పేసి మనం చెప్పొచ్చు అంట. ఓకే రైట్. సో కాబట్టి లాక్ బాక్స్ సిస్టమ్ కి వెళ్దామా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ అమ్మ. ఓకే రైట్. మా శశాంక్ సార్ మనకి ఇక్కడ ఫ్లోట్స్ ఏమున్నాయమ్మా? ఫ్లోట్స్ మెయిల్డ్ పేమెంట్ ఫ్లోట్ ఉంది సార్. సో ఇప్పుడు మనకి నార్మల్ గా ఈ లాక్ బాక్స్ సిస్టమ్ కి వెళ్ళిపోయామనుకోమ్మా, నార్మల్ గా ఎంత మనకి మెయిలింగ్ ఫ్లోట్ ఉంది? 4 days సార్. 4 days? ఎస్ సార్. 4 days ఎలా వచ్చిందమ్మా?
ఇచ్చేది 4 days of customers mailed payments to reach the central location. ఓకే రైట్. తర్వాత an additional 1.5 day required to process the payment before the deposit can be made. అంటే మన దగ్గర ప్రాసెసింగ్ కి ఎన్ని రోజులు పడుతుందమ్మా? 1.5 day. ఓకే. The firm has a daily average collection of 5 lakhs. 5 lakhs daily average collection ఉంటుందంట. The company recently investigated the possibility of initiating lockbox. It has been estimated that with such a system, customer mailed payments would reach the receipt location 2.5 days sooner. 2.5 days తొందరగా రిసీవ్ అయిపోతాయంట. ఏవి? నార్మల్ గా 4 days పడుతుంది, ఇప్పుడు 2.5 days సూనర్ అంటే మనకి అడ్వాంటేజ్ ఎంత? 2.5 days. అడ్వాంటేజ్ ఆర్ సేవింగ్ ఇన్ మెయిలింగ్ ఫ్లోట్. మెయిలింగ్ ఫ్లోట్ లో మనకి అడ్వాంటేజ్ అన్నాళ్ళమ్మా 2.5 days, sir. 2.5 days. నెక్స్ట్ ఇంకేం చెప్పాడు? ఫర్దర్ ద ప్రాసెసింగ్ టైం వుడ్ బి రెడ్యూస్డ్ బై 1 additional day. నార్మల్ గా ప్రాసెసింగ్ ఎన్నాళ్ళు పడుతుందమ్మా? 1.5 days పడుతుంది, కానీ ఇక్కడ ఎంత పడుతుందంట? 0.5 day పడుతుంది సార్. 1 day సేవ్ అవుతుంది సార్. 1 day రెడ్యూస్డ్ బై అంటున్నాడు, రెడ్యూస్డ్ కాదు. సార్ రెడ్యూస్డ్ బై అంటే 1 day మిగులుతుంది మనకి. సార్ సో అడ్వాంటేజ్ ఆర్ సేవింగ్ ఇన్ ప్రాసెసింగ్ ఫ్లోట్ ఎంతమ్మా? 0.5 days. అమ్మ మళ్ళీ అదే చెప్తున్నా నువ్వు. ఇక్కడ రెడ్యూస్డ్ బై 1 additional day అంటున్నాడు. రెడ్యూస్డ్ 2 అన్నాడు అనుకో, నువ్వు చెప్పిన 0.5 వస్తుంది. రెడ్యూస్డ్ బై అన్నాడు కాబట్టి 1 day అమ్మా. టోటల్ సేవింగ్స్ ఎంత? 3.5 days. 3.5 days. ఓకే. సో మనకి క్యాష్ బ్యాలెన్స్ మనకి ఎంత తొందరగా వస్తుందమ్మా? డైలీ 5 lakhs కాబట్టి 5 lakhs into 3.5 days అంతే కదా? Yes, sir. అంటే ఎంత? 17,50,000. 17,50,000 అంతే కదా? Yes, sir. దీని మీద మనకి ఎంత ఆపర్చునిటీ కాస్ట్ వస్తుంది? ఫస్ట్ క్వశ్చన్ ఏమి అడిగాడమ్మా? డిటర్మైన్ ద రిడక్షన్ ఇన్ క్యాష్ బ్యాలెన్స్ దట్ కెన్ బి అచీవ్డ్ త్రూ ది యూజ్ ఆఫ్ ది లాక్ బాక్స్ సిస్టమ్ అంటున్నాడు. సో ఈ 17,50,000 మనకి క్యాష్ బ్యాలెన్స్ కదా మనకి రిడక్షన్ ఇన్ క్యాష్ బ్యాలెన్సే కదా? Yes, sir. సో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. రిడక్షన్ ఇన్ క్యాష్ బ్యాలెన్స్ బై యూజ్ ఆఫ్ లాక్ బాక్స్ సిస్టమ్ ఎంతమ్మా? 17,50,000. ఓకే. నెక్స్ట్ ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి? Determine the opportunity cost of the present system assuming 5% return on short term instruments. ఈ 17,50,000 మనకి మిగులుతుంది కాబట్టి దీన్ని ఎంతలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? 5% రేట్ దగ్గర మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. Yes, sir. అవునా? Yes, sir. సో కాబట్టి మనకి ఆపర్చునిటీ కాస్ట్ ఎంత? 17,50,000 into 5%. 17,50,000 into 5% అంటే ఎంతమ్మా? 87,500. 87,500. నెక్స్ట్ సెకండ్ బిట్ అయిపోయింది. థర్డ్ బిట్ ఏమడిగాడు? ది యాన్యువల్ కాస్ట్ ఆఫ్ లాక్ బాక్స్ సిస్టమ్ విల్ బి 75,000 షుడ్ సచ్ ఎ సిస్టమ్ బి ఇనిషియేటెడ్. అంటే బెనిఫిట్ ఆఫ్ షిఫ్టింగ్ టు లాక్ బాక్స్ సిస్టమ్. లాక్ బాక్స్ సిస్టమ్ లో కనుక మనం షిఫ్ట్ అయితే మనకి అడ్వాంటేజ్ ఎంత? 87,500 మైనస్ కాస్ట్ ఆఫ్ లాక్ బాక్స్ సిస్టమ్ 75,000. 75,000. అడ్వాంటేజ్ ఎంత? 17,500. అడ్వాంటేజ్ ఆర్ నెట్ బెనిఫిట్ ఎంతమ్మా? 17,500. 12,500. 12,500. ఓకే. పాజిటివ్ నెగిటివ్ నెట్ బెనిఫిట్? పాజిటివ్ సార్. మరి ఏం చెప్తాం ఆన్సర్? లాక్ బాక్స్ సిస్టమ్ ఇనిషియేట్ చేయొచ్చు సార్. లాక్ బాక్స్ సిస్టమ్ కెన్ బి ఇనిషియేటెడ్. ఓకేనమ్మా? ఎస్ సార్. రైట్. సో ఇక్కడతో ఆపుదామమ్మా. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేయాలంటే కనుక మనకు కొంచెం థియరీ చదువుకోవాలి.
ఆ థియరీ చదువుకున్న తర్వాత కొన్ని క్యాష్ మేనేజ్మెంట్ మోడల్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ క్యాష్ మేనేజ్మెంట్ మోడల్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత మనం ఈ ఈ టాపిక్ లోకి వద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లోకి వద్దాం. ఇక్కడతో ఇవాళ Sir. సెషన్ చెప్పమ్మా. అది ఒకసారి వర్కింగ్ క్యాపిటల్ ఎస్టిమేట్స్ లో ఫస్ట్ సమ్ లో డౌట్ ఉంది సార్. చెప్పమ్మా. అక్కడ వర్కింగ్ క్యాపిటల్ ఎస్టిమేట్స్ లో కదమ్మా ఫస్ట్ Sir. ప్రాబ్లం చెప్పు. క్రెడిట్ అలౌడ్ టు డెటర్స్ 3 months ఫ్రమ్ డేట్ ఆఫ్ డిస్పాచ్ ఉంది కదా సార్. అది ఏదమ్మా? మన లాస్ట్ లైన్. క్రెడిట్ అలౌడ్ టు డెటర్స్ 3 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ డిస్పాచ్. అవును అది మనం సేల్స్ మీద క్యాలిక్యులేట్ చేసాం సార్. అవునమ్మా. టెక్స్ట్ బుక్ లో ఒక చోట చూస్తే కాస్ట్ ఆఫ్ గూడ్స్ మీద క్యాలిక్యులేట్ చేశారు సార్. అమ్మా మనం మాట్లాడుకున్నాం క్యాష్ కాస్ట్ అప్రోచ్ టోటల్ కాస్ట్ అప్రోచ్ అని చెప్పేసి టోటల్ అప్రోచ్ అని చెప్పేసి క్యాష్ కాస్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎస్ సార్. క్యాష్ కాస్ట్ అప్రోచ్ లో మనం ఏం చేస్తున్నాం, డెటార్స్ నుంచి ప్రాఫిట్ ఎలిమినేట్ చేస్తున్నాం. ఎస్ సార్. ఎస్ సార్. మనం ఇక్కడ అక్కడ అప్రోచ్ లో నేను అజంప్షన్ అక్కడ ఫస్ట్ మనకి ఒక థర్డ్ ప్రాబ్లం అయిన తర్వాత మీకు క్యాష్ కాస్ట్ టోటల్ కాస్ట్ అనే అప్రోచ్ డిఫరెన్సెస్ చెప్పాను. ఎస్ సార్. సో ఫస్ట్ ప్రాబ్లం లో మనం ఎలా తీసుకున్నాం అంటే టోటల్ అప్రోచ్ తీసుకున్నాం అమ్మా. ఓకే సార్. ఓకే. అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. సో క్యాష్ కాస్ట్ అని తీసుకుంటే కనుక అక్కడ మనం ఏం చేసేవాళ్ళం, మనం కూడా ఏం చేసేవాళ్ళం, అందులోంచి ప్రాఫిట్ ఎలిమినేట్ చేసి కాస్ట్ గా చేసేవాళ్ళం. ఓకే సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అసలు ఫస్ట్ అంటూ మీకు జస్ట్ ఎస్టిమేట్ అంటూ నేర్పించడానికి ఫస్ట్ ప్రాబ్లమ్స్ చేసి తర్వాత నేను 2 డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయని చెప్పానమ్మా. ఓకే సార్. అర్థమైందా? అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడతో మనం ఏం చేస్తున్నాం అంటే సెషన్ ఎండ్ చేస్తున్నానమ్మా. నెక్స్ట్ క్లాస్ లో మిగిలిన మోడల్స్ గురించి మాట్లాడుకుని అప్పుడు మిగిలిన ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ చేద్దాం. క్యాష్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసేద్దాం. రైట్? థ్యాంక్ యూ.